ఇది చూస్తున్నారా? ఇక్కడ కట్టెల పొయ్యి అనమాట. మేము కట్టెల పొయ్యి మీద వంట చేయాలని డిసైడ్ అయ్యాము మా ఊర్లో. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! ఒక పల్లెటూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అని చెప్పని. అక్కడ కట్టెల పొయ్యి అయితే నేను రెడీ చేస్తున్నాను. అక్కడ పుల్లలు కొట్టాలిగా పొయ్యిలోకి. మా తమ్ముడేమో పుల్లలు అలుగుబెట్టి వాటిని డివైడ్ చేస్తున్నాడు. పెద్ద పుల్లయితే పొయ్యిలో మండడం కష్టము అని చెప్పని. అలా పుల్లలైతే రెడీ అయిపోయినాయి మా పొయ్యిలోకి. ఇగోండి ఇదేమో తమలపాకు చెట్టు. అక్కడ బయట ఒక చిన్న చెట్టు పెరుగుతుంది నిదానంగా. పొయ్యి మండుతుంది. ఎలాగోలా మండిపోయింది. అంటుకుంటుంది. మండట్లేదు, అంటుకుంటుంది. ఇప్పుడు ఇది చింత చెట్టు. ఈ చింత చెట్టులో ఉన్న చింతకాయల్ని మా అమ్మాయి కోస్తుందనమాట. మా అమ్మాయి, మా మరదలు ఇద్దరు కోస్తున్నారు. ఇప్పుడు మేము ఆ చింతకాయల్ని కోసి ఆటిని ఒలిసి దానిలో ఉన్న పండు తీసి ఆ పండుతో మేము కూర చేయాలి. ఏం కూర చెప్తాను, చూస్తూ ఉండండి. చింతకాయలతో వీళ్ళు ఏం కూర చేస్తారబ్బా అని ఆలోచించకండి, మీకే తెలిసిపోతుంది. నోరూరిపోద్ది అనమాట దాన్ని చూడగానే. కాయలు అయితే చూడండి చెట్టుకి అక్కడక్కడ ఉన్నాయి. అయితే కాయలు చెట్టు బాగానే కాసింది. చాలా పూతొచ్చింది. గాలికి పూతంతా పడిపోయింది. ఉన్న పూతతో ఆ కాయలు కాసినాయి. ఆ కాయల్లో కోతులు వస్తాయి కదా! అవి తినగా మిగిలినవి మనం తినాలి. మనం తినగా అవి తినటం కాదు. అవి తిన్న తర్వాత మిగిలిన కాయలు మనం తినాలి. లేకపోతే ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు కూడా అన్నీ ఉండేవి కోతులు తినకపోతే. ఇంకా వాటికి వదిలేయాలి. అదొక ప్రసాదం అనమాట. ఆంజనేయ స్వామి కదా, వదిలేసేయాలి. ఇక్కడ అరటి చెట్టుకున్న అరిటాకు కోసుకొచ్చుకొని దాని మీద అయితే మేము ఉల్లిపాయలు కట్ చేస్తున్నాం బల్ల మీద పెట్టుకొని. ఉల్లిపాయలు సన్నగా తరిగేసాము. చింతకాయలు తొక్కు తీసేసి, పైన తొక్కు తీసేసి, ఆ తొక్కు అంతా వేస్ట్ అనమాట. చింతకాయల్ని మరగబెట్టింది మా మరదలు. లోపలున్న వాటిని మరగబెట్టి ఇప్పుడు రసం తీస్తుంది. మరుగుతుంది. చూసారు కదా, ఏంటా అని అనుకుంటున్నారా? చేపల కూర. అక్కడ చెరువు చేపలు. చెరువులు అంటే మనము అదొక పంటలాగా పండించే చెరువు కాదు. చెరువులో చేపలేసి పండించే చేపలు కాదు ఇవి. తెలంగాణలో చెరువులు ఎక్కువ ఉంటాయి. రాణి రుద్రమదేవి చెరువులు తవ్వించింది కదా, ఆ చెరువులు ఎక్కువ ఉంటాయి. ఆ చెరువుల్లో పెరిగిన చేపలు అన్నమాట ఇవి. ఎవరు కూడా కావాలని పండించినవి కాదు, న్యాచురల్గా పెరిగిన చేపలు ఇవి. వాటిలో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఒక బేషన్లో పెట్టింది. కొన్నేమో ఫ్రైకి తీసింది. ఇది బేషన్లో ఉన్నదేమో కూర చేస్తుంది, పక్కదేమో ఫ్రై. ఇప్పుడు పొయ్యి అంటుకున్న పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఆయిల్ వేసింది ఫస్ట్. దానిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి వేపుతుంది. అటువైపు ఏమో మంట వేస్ట్ అవ్వకుండా అమ్మాయి తెలివి, అటువైపు ఏమో నీళ్లు పెట్టింది. ఇటువైపు ఏమో అన్నము వాష్ చేసి పక్కన పెట్టింది అనమాట, మగ్గుతుందని. ఇక్కడ చింతకాయల్ని రసం తీస్తుంది. అంటే చింతకాయ చేపల పులుసు మాది. ఇప్పుడు చింతపండు కాదు, చింతకాయ చేపల పులుసుతో చేపల కూర అనమాట. చాలా బాగుంటుంది కూర. మనం బయట దొరికే చింతపండుతో వండుకునే కన్నా ఈ కూర చాలా బాగుంటుంది. అయితే ఇందులో కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి. కూర అయితే బాగుంటుంది. అవి కొంచెంసేపు ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసింది కదా, అదంతా ముక్కకి పట్టుద్ది. ఈలోపు ఆయిల్లో నూనె వేసి అవి వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసింది. అంటే 2 స్పూన్లు ఉండొచ్చు అది. అది బాగా తిప్పితే వేగుతుంది. రెడ్ కలర్లోకి వచ్చిందాక వేపాలి. మాడకూడదు. మాడితే మళ్ళీ కూర చేదొచ్చేస్తుంది. ఏదైనా కూడా మాడనివ్వకూడదు. మాడితే చేదొస్తుంది. ఫస్ట్ తలకాయ ముక్క వేసింది, తర్వాత నడుము ముక్కలు వేస్తుంది ఒక్కొక్కటి. పొట్ట ముక్కలు కూడా వేసింది. పొట్ట ముక్క అంటే నాకు చాలా ఇష్టము. నడుము ముక్క ఎంత బాగున్నా కూడా అందరూ నడుము ముక్క తింటూ ఉంటారు. నేను నడుము ముక్క వద్దని పొట్ట ముక్క తింటాను. అన్నీ వేసేస్తుంది ఇప్పుడు.
ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఉప్పు వేస్తుంది. ఆ బేషన్లో ఉన్న ఆ ఉప్పు కారము ముక్కలు కలిపింది వేస్ట్ పోకుండా అందులో వాటర్ కలిపి పోసింది. ఇందాక ఉప్పు సరిపోలేదనుకుంటా, కొంచెం ఉప్పు వేసింది. మళ్ళీ వాటర్ కలిపి, ఇది వాటర్ కాదు, చింతపండు పులుసు. చింతపండు కాదు, చింతకాయ పులుసు. చింతకాయలతో తీసిన పులుసు ఆ పిక్కల నుంచి డివైడ్ చేస్తుంది. ఈ కూర మేము ఎప్పుడూ రెగ్యులర్గా తినము. వీళ్ళు గోదావరి జిల్లాల వాళ్ళు, మా మరదల వాళ్ళు. అక్కడ బాగా చేస్తారు. ఈ అమ్మాయి కన్నా వీళ్ళమ్మ బాగా చేస్తుంది ఈ కూర. కాకపోతే వాళ్ళమ్మ ఇప్పుడు లేదు కదా, ఈ అమ్మాయితో చేపిస్తున్నాం. అదే వాళ్ళమ్మ ఉంటే చాలా ఎక్సలెంట్గా చేసేదన్నమాట. ఉన్న వాళ్ళతో చేయించుకోవాలి. మనకి వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళే కావాలంటే ఆ టైంకి రారు కదా. అందుకే ఈ అమ్మాయి ఆ టైంలో ఉందని ఈ అమ్మాయితో వండిస్తున్నాను. వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మతోనే వండించేదాన్ని. చింతకాయలు పులుసు పోస్తుంది కూరలో. మళ్ళీ ఇప్పుడు తిప్పుతుంది మసిగుడ్డ పెట్టి. అలా చేపల కూరకి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎప్పుడు గరిటె పెట్టకూడదు. గరిటె పెట్టి మనం మిగిలిన కూరలు తిప్పినట్లు తిప్పకూడదు. ఎంతసేపు మసిగుడ్డ పెట్టి ఇలా ఇలా తిప్పాలి. తర్వాత కొత్తిమీర వేస్తుంది. అంటే ఇక్కడ ఉప్పు కారం పసుపు అన్నీ మనం ఫస్ట్లోనే కలిపాం కాబట్టి ఉప్పు సరిపోలేదని కొంచెం ముందేసింది. సో ఇంకేం వేయక్కర్లా, ఒకటి చింతపండు కాయలతో పులుసు ఒకటి పోసేసింది. చేపల కూరకి ఎక్కువ టైం తీసుకోదు, చాలా తొందరగా అయిపోద్ది. ఈజీ ప్రాసెస్. చేపల కూర చాలా కష్టం అనుకుంటారు అందరూ, కానీ కూరలన్నింటిలోకి ఈజీగా చేయగలిగింది చేపల కూర. దానిలో క్వాంటిటీ తెలియాలి, ఎంతెంత వేయాలి అనేది క్వాంటిటీ తెలిస్తే ఈజీగా ఉంటుంది కూర చేయడం. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. అందులోనూ పుల్లల పొయ్యి మీద మేము చెట్టు కాయలు కోసుకొని పుల్లలు పగలగొట్టుకొని వండుకున్న కూర. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. ఇందాక అన్నం కూడా చూసారు కదా, అన్నం కూడా రెడీ అయిపోయింది. అన్నం తినాలి. అన్నం తినడానికి అరిటాకులు ఉన్నాయి కదా, వాడదామని చెప్పని అరిటాకులు కోయడానికి వెళ్ళాను నేను. కానీ అవి ఎక్కడో మంచి ఆకులు ఆకాశంలో ఉన్నాయి, అందుబాటులో లేవు. చూస్తున్నాను నేను, పైన ఎక్కడో ఉంది ఒక ఆకు, దాన్ని కోయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దొరికింది ఎలాగైతే. రెండు ఆకులు దొరికినాయి. అంటే అరిటాకు ఊరికే ఇలా చీలిపోతుంది, మిగిలిన ఆకులంతా బలం ఉండదు. ఇది చాలా డెలికేట్ అనమాట. అరిటాకు కూడా ఒక సామెత ఉంటుంది కదా, ఇప్పుడు ఆ సామెత అప్రస్తుతం అనుకోండి. ఇక్కడ ఇందాక కూర కొంచెం పులుసు ఎక్కువగా ఉందని మళ్ళీ ఈ అమ్మాయి ఇంకొకసారి పొయ్యి మీద పెట్టింది అనమాట. ఆ పులుసు అంత వద్దులే, కొంచెం ఇనికిస్తే బాగుంటుంది అని చెప్పని మళ్ళీ స్టవ్ కాదు, పుల్లల పొయ్యి మీద పెట్టి మళ్ళీ మగ్గబెట్టింది. ఆ పొయ్యి చూసారు ఎలా మండుతుందో. ఇందాక కోసుకొచ్చాను కదా అరిటాకులు చెట్టు నుంచి, ఆ అరిటాకులో మా మరదలైతే రైస్ పెట్టేసి దానిలో కూర వేస్తుంది. కూర చూసారా ఎలా వేస్తుందో, వద్దన్నా కూడా. అందులో నడుము ముక్క ఒకటి వేసింది, తలకాయ ముక్క ఒకటి వేసింది. ఆ పొట్ట ముక్క అటు కనపడట్లేదు, అటువైపు ఉంది, పొట్ట ముక్క వేసింది. నాకు అదొక్కటి చాలు అంటే, కానీ ఈ అమ్మాయి ఇవన్నీ వేసింది అనమాట. మా మరదలకి నేను లావైపోతే చూడాలని తనకి బాగా చాలా కోరిక. అందుకే నాకు ఫుడ్ వద్దు వద్దు అన్నా కూడా అలా పెడుతూనే ఉంటుంది. నేను ఇంక దాన్ని తినాలన్నమాట, చేయగలిగింది ఏం లేదు, దాన్ని తినటం తప్ప. అంటే ఇక్కడ మరదళ్ళకి ఏమన్నా వదినల మీద కోపం ఉంటే ఇలా తీర్చుకుంటూ ఉంటారు ఫుడ్ పెట్టేసి. అలాగే మా మరదలు నా మీద ఏమన్నా కోపం ఉంటే అలా తీర్చుకుంటూ ఉంటుంది అనమాట. అందులో ప్రేమ కనపడుద్ది, లావైపోవాలని